హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు ఆల్ ఇన్ తెలుగు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టిక్ కాయిన్ నెట్వర్క్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా మైనింగ్ చేసుకోవాలి అనే దానిపై మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాము. సో ఇంకా టిక్ కాయిన్ నెట్వర్క్లో ఎవరైతే మైనింగ్ చేయకుండా ఉన్నారో వాళ్ళైతే ఈ వీడియో చూసి చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కూడా ఫ్రీ మైనింగ్ ఆపర్చునిటీ కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఇంకా ఎవరైనా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వాలని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడైతే ప్లే స్టోర్ నుంచి మనం ఫస్ట్ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము. సో అప్లికేషన్ అయితే సెర్చ్ చేయాలి. బిట్కాయిన్ నెట్వర్క్ అనేసి ఉంది కదా, సో ఇలా వస్తుంది, టైప్ చేయాలి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది. సో మీకు అయితే ఇన్స్టాల్ అని చూపిస్తుంది. సో ఇన్స్టాల్ చేసుకుంటే సో నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేయగానే ఇక్కడ నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అయ్యాను కాబట్టి నాకు ఈ విధంగా చూపిస్తుంది. సో కింద ఉంది కదా సైన్ అప్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేయగానే ఇక్కడ మనకైతే మెయిల్ ఐడి ఎంటర్ చేయమంటుంది. సో మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. సో మెయిల్ ఐడి ఎంటర్ చేసాము. సో ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఈమెయిల్ ఉంది కదా, సో అక్కడైతే కింద క్లిక్ చేయాలి. సో నేను ఆల్రెడీ మెయిల్ వెరిఫై చేశాను. చేసిన తర్వాత నాకైతే మెయిల్ దగ్గర అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో నేను మెయిల్ దగ్గర అయితే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మెయిల్ సో మెయిల్ దగ్గర అయితే వచ్చాము. సో ఫ్రెండ్స్, జీమెయిల్ దగ్గర వచ్చి మెయిల్ ఓపెన్ చేయగానే కింద స్పామ్ ఆన్స్ ఉంది కదా, ఇక్కడైతే చూపించడం జరిగింది. సో ఒకసారి చూద్దాం. సో ఇక్కడైతే మెయిల్ రావడం జరిగింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇక్కడైతే మెయిల్ వచ్చింది. సో మెయిల్ అయితే ఓపెన్ చేద్దాం. సో మెయిల్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకైతే కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అని ఉంటుంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే టిక్ కాయిన్ నెట్వర్క్ అని వచ్చింది, చూస్తున్నారు కదా, ఈమెయిల్ వెరిఫైడ్ అని వచ్చింది. యువర్ ఈమెయిల్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్, యూ క్యాన్ నౌ రిజిస్టర్ యువర్ అకౌంట్ అండ్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ టిక్ కాయిన్ అని ఉంది కదా. సో ఇప్పుడైతే మనం ఒకసారి యాప్ దగ్గర మళ్ళీ వెళ్దాం. సో టిక్ కాయిన్ వెరిఫై, మళ్ళీ వెరిఫై క్లిక్ చేయగానే నెక్స్ట్ అని చూపిస్తుంది కదా, ఇక్కడైతే ఏదైనా నిక్ నేమ్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. సో నేను నిక్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. సో నిక్ నేమ్ ఎంటర్ చేశాను. సో నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో నిక్ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ కొడుతుంటే సో డిఫరెంట్గా నిక్ నేమ్ పెడదాం. సో నిక్ నేమ్ అయితే ఈ విధంగా పెట్టవచ్చు ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి, అలాగే సెక్యూరిటీ పిన్ కూడా సెట్ చేసుకోవాలి, ఇన్విటేషన్ కోడ్ కూడా ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. సో మీరు కూడా పాస్వర్డ్ ఎంటర్ చేసింది. సో పాస్వర్డ్ ఎంటర్ చేశాను. సెక్యూరిటీ పిన్ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 6 digitsలో పిన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను పిన్ ఎంటర్ చేశాను. తర్వాత అలాగే ఇన్విటేషన్ కోడ్ కూడా ఇక్కడ ఇచ్చేయాలి ఫ్రెండ్స్. సో నేను డిస్క్రిప్షన్లో ఇన్విటేషన్ కోడ్ ఇస్తాను, అది మీరు ఇచ్చేయండి. సో ఇన్విటేషన్ కోడ్ అయితే ఇక్కడ నేను ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇన్విటేషన్ కోడ్ మీరు కూడా ఇచ్చేయండి. సో అలాగే కింద ఇక్కడ టిక్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ ఐ అగ్రీ టు ది టర్మ్స్ అండ్ కండిషన్ ఇక్కడైతే మనం క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ అనేసి ఉంది కదా, సైన్ అప్ క్లిక్ చేయాలి. సో సైన్ అప్ క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చింది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా,
క్లిక్ బటన్ టు మైనింగ్ విత్ అనేసి ఉంది కదా, ఇక్కడైతే మనం క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సో నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ స్టార్ట్ అనేసి వచ్చింది, ఇక్కడైతే క్లిక్ చేయాలి. ఎవ్రీడే చేయాల్సిన పని అదే ఫ్రెండ్స్ మనం. సో క్లిక్ చేశాను. మనకైతే ఇక్కడ టోటల్ రేట్ అయితే చూపిస్తుంది 0.700 టిక్ కాయిన్ ఫర్ అవర్ అని చూపిస్తుంది. సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా కిందకి, ఇక్కడ బోనస్ అండ్ పవర్ ఆఫ్ అనేసి ఇక్కడైతే మనం క్లిక్ చేస్తే మనకు బోనస్ ఉంటుంది. ఆ బోనస్ ఎలా చూపిస్తుంది ఒకసారి చూద్దాం. సో క్లిక్ చేసాను ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇక్కడ. వీటిని యాక్టివేట్ చేసుకోవడం వలన మనకైతే పవర్ బోనస్, టైం బోనస్ అయితే రావడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా. సో బ్రేక్ వచ్చి ఇక్కడైతే మనం టైం అయితే చూసుకోవచ్చు. 9 అవర్స్ ఉంది కదా, మనకు ఇక్కడ బోనస్ దగ్గర క్లిక్ చేసి బోనస్ ఏదైతే ఉందో వాటిని యాక్టివేట్ చేసుకోవడం వలన మనకైతే పవర్ మరియు అలాగే అవర్స్ అయితే మనకు కలవడం జరుగుతుంది. సో నేనైతే యాక్టివేట్ చేసినాను. సో ఇక్కడైతే మనకు 5 అవర్స్కి ఒకసారి ఇక్కడ బోనస్ మరియు ఇక్కడ పవర్ అయితే రావడం జరుగుతుంది. సో వీటిని మనం యాక్టివేట్ చేసుకోవడం వలన కాయిన్ మైనింగ్ అనేది పెరుగుతుంది గంటకి, అలాగే మనకు అవర్స్ కూడా పెరగడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనం క్లిక్ చేయడం వల్ల ఆటోమేటిక్గా యాడ్ ప్లే అయ్యి యాక్టివేట్ అవడం జరుగుతుంది. సో యాడ్ రాకుండా ఉండాలంటే నేను ఇంతకుముందు వీడియోలో నేను ఎలాగ యాడ్ డిజేబుల్ చేసుకోవాలో నేనైతే చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనకు రావడం జరుగుతుంది. సో యాక్చువల్గా యాడ్ ప్లే అవ్వాలి, కానీ నేను యాడ్ అనేది డిజేబుల్ చేసుకున్నాను. సో ఇక్కడైతే మనకు 6 టైమింగ్ బోనస్లు మరియు మైనింగ్ పవర్ ఆఫ్ బోనస్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు కూడా ఒక 5 అవర్స్ ఒకసారి ఇక్కడ చెక్ చేస్తుంటే మనకు మైనింగ్ బోనస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా క్లిక్ చేయడం వలన మనకు మైనింగ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరు చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకొకటి ఉంది, నాట్ అవైలబుల్. సో ఇక్కడైతే మనకు 2 అవర్స్కి ఒకసారి, 5 అవర్స్కి ఒకసారి చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ టైమింగ్స్ అవ్వగానే మళ్ళీ వీటిని అయితే మనం టైం చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఫైనల్గా ఇదైతే యాక్టివ్ అని కదా, యాక్టివ్ చేసేద్దాం. సో ఈ విధంగా అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడైతే బేక్ వెళ్దాం. సో బేక్ వెళ్ళగానే చూసారు కదా, ఇందాక 0.700 ఉండింది, 5.13 టిక్ కాయిన్ పర్ అవర్ అని చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు కూడా ఇంక్రీజ్ చేసుకోండి. సో మనకైతే ఇక్కడ ఈ బోనస్ ఉంది కదా, బోనస్ అండ్ పవర్ ఆఫ్ అన్స్, ఇక్కడైతే మనకు 5 అవర్స్కి 2 అవర్స్కి ఒకసారి బోనసెస్ వస్తుంటుంది. వాటిని మనం యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఇక్కడైతే మనకు మైనింగ్ రేట్ పెరుగుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీ లింక్ షేర్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మై పార్ట్నర్ నెట్వర్క్ అని ఉంది కదా, అక్కడైతే చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా కింద, ఇక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీ యొక్క కోడ్ అంటే ఇన్విటేషన్ కోడ్, అలాగే షేర్ చేయడానికి ఇక్కడ షేర్ సింబల్ అయితే ఉంటుంది. సో షేర్ సింబల్ దగ్గర క్లిక్ చేస్తే మనకు ఇక్కడ వాట్సాప్, మిగతా సోషల్ మీడియా సంబంధించింది అయితే చూపిస్తుంది. సో మీరైతే వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించి రిజిస్ట్రేషన్ చేయించండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనం టిక్ కాయిన్ నెట్వర్క్లో అయితే ఈ విధంగా పూర్తిగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేయడం జరిగింది. సో మిగతా అప్డేట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే
రిజిస్ట్రేషన్ అండ్ మైనింగ్ ఎలా చేయాలో మీకు తెలిసింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మిగతా అప్డేట్ గురించి తెలుసుకుందాం. సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనమైతే కలుద్దాం. అందరికీ బాయ్ ఫ్రెండ్స్.